ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः శ్రీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వేషాం భక్తజనానాం ఆచరిత సంపూర్ణ సకల పుణ్యఫలావాప్తిరస్తు. రోచనో రోచమానశోభనశోభమాన కళ్యాణ. మనం పూర్వం నుంచి ఒక మాట వింటూ ఉంటాం. అదేమిటంటే కలౌ చండీ వినాయక అని చెప్పి. మనం ఏదైనా సాధించాలంటే సాధించింది పరిపూర్ణంగా నిలబడాలి అంటే కలియుగంలో చండీ అమ్మవారిని గణపతిని ఆరాధించాలి అనేటువంటిదిగా అనాదిగా మనం వింటూ ఉంటాం. అయితే ఈ కలౌ చండీ వినాయక అనేటువంటి దాన్ని ఏకకాలంలో సమీకృతంగా నిర్వర్తించాలి అని అంటే నాకేదో ఒక మంచి రోజు దొరికింది కాబట్టి ఆ రోజు నేను నిర్వర్తిస్తానంటే కుదరదు. దానికి ఎన్నో యోగాలు కలిసి రావాలి. ఆ కలిసి వచ్చిన సమయంలో ఆ విధానాన్ని అనుసరించినట్లయితే 4 తరాల వారికి అది సౌఖ్యాన్ని అందజేస్తుంది. ఏదో నేను సంకల్పం చేశా కాబట్టి ఏదో 1 రోజు 2 రోజులు 3 రోజులు 5 రోజులు కూర్చుంటా చేసేస్తాను అని అంటే అది ఒక మోస్తరి ఫలితాన్ని మాత్రమే అది అందజేస్తుంది. సమగ్రంగా పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనం అందుకోవాలి అంటే కొన్ని పుష్కర యోగాలు దానికి కలిసి రావాలి. ఆ రోజునాడు చేసేటువంటిదే కలౌ చండీ వినాయక అని. దానికి మూలం లక్షమోదక లక్ష్మీ గణపతి హోమం, ఈ యాగం. ఇందులో శతచండీ ఉంటుంది, శతరుద్రము ఉంటుంది, సహస్రలింగార్చన, లక్షమోదక లక్ష్మీ గణపతి యాగం. ఈ 4 కలిపి చేసేటువంటిదే కలౌ చండీ వినాయక అని చెప్పి ప్రసిద్ధి. మనం మామూలుగా శతరుద్రయాగం చేయడం పెద్ద కష్టం కాదు, శతచండీ యాగం కూడా పెద్ద కష్టం కాదు, సహస్రలింగార్చన కూడా అంత పెద్ద కష్టం కాదు. కానీ లక్షమోదక లక్ష్మీ గణపతి యాగం అనేటువంటిది తేలికైన విషయం ఏమాత్రమూ కాదు. ఎందువలనంటే 1,00,000 మోదకాలు మనం తయారు చేయించటము అంటే సుమారుగా తక్కువలో తక్కువ అనుకుంటే 1,500 కొబ్బరికాయల్ని పగలకొట్టి అందులో ఉన్నటువంటి కొబ్బరిని మొత్తం తీసి 100 కిలోలకు పైన బెల్లం తీసుకొని తురిమి ఆ రెండిట్లని కలిపి కొబ్బరి లౌజుగా చేసి అనంతరం ఇంకొక 100 కిలోల పైన గోధుమ పిండి తీసుకొని దాన్ని చక్కగా చిన్న చిన్నవిగా చేసుకొని అరచేతి మందం వచ్చేటట్టుగా రౌండ్గా చేసుకొని చక్కగా ఈ చేసినటువంటి కొబ్బరి లౌజు ఏదైతే ఉంటుందో ఆ కొబ్బరి లౌజును అందులో ఉంచి దాన్ని దగ్గరగా తీసుకొని మళ్ళీ దాన్ని నూనెలో వేయించాలి. ఇలా 1,00,000 మోదకాలు చేయటము అంటే మనం ఎప్పుడైతే కనుక లక్ష్మీ గణపతి యాగం సంకల్పం ప్రధానంగా ఫలానా రోజు అనుకుంటామో ఆ రోజుకి ముందు 1 వారం రోజులుగా దీని మీద కుస్తీ పడాలి. ఒక 10 మందిని కూర్చోబెట్టి మడిగట్టుకొని ఈ విధానాన్ని మొత్తం కూడా మనం అనుసరించగలిగితే మాత్రమే అది మనం నిర్వర్తించగలుగుతాము. అలా లేకుండా ఏదో చేసేస్తాము అంటే అవ్వదు. అంత తేలికైనటువంటిది అయితే కాదు లక్ష్మీ గణపతి యాగం. ఎందువల్లనంటే ఆయన నుంచి మనకు సంక్రమించేటువంటి యొక్క ఫలితము కూడా కొన్ని కోట్ల రెట్లలో ఉంటుంది. చేసేటువంటి క్రతువుకి ఎంత కష్టమైతే మనం పడుతూ ఉంటామో అంతకు కోట్ల రెట్లలో మనకు ఫలితం కూడా వస్తూ ఉంటుంది. 2, ఈ లక్ష్మీ గణపతి యాగం చేస్తున్నప్పుడు ఆ పరిసరాలలో మనం కూర్చోవడానికి కూడా ఇబ్బందులు పడతాం. ఎందువల్లనంటే అందులో వేసే ద్రవ్యములు ఏవైతే ఉంటాయో అవి అగ్నికి ఆహుతి వేస్తున్నప్పుడు దగజ్వాలం దగ్ధజ్వాలం అని ఆ జ్వాల అనేటువంటిది చాలా విశేషంగా వస్తూ ఉంటుంది. ఆ వచ్చేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడ కూర్చొని ఒక రోజుకి 20,000 సార్లు 24,000 సార్లు 20 నుంచి 24,000 సార్లు
ఒకరోజు లక్ష్మీ గణపతి యాగం చేయటము అంటే మనం అనుకున్నంత తేలిక కాదు, అంత కష్టంతో కూడి ఉంటుంది. ఇది కూడా మనం ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే వచ్చేటువంటి ఫలితం చాలా కొంచెమే. కొన్ని పుష్కర యోగాలు కలిసి వచ్చినప్పుడు దాన్ని అనుసరించినట్లయితే 4 తరాల వారికి అది పుణ్యం ఫలితం అనేటువంటిది మూటగట్టేస్తుంది. అంత విశేషమైనటువంటిది లక్ష్మీ గణపతి మహాయాగం. ఇది ఈ మాఘమాసమునందు సంకల్పములను పూర్తి చేసుకొని అక్కడి నుంచి ఒక 90 రోజులు సమయం తీసుకొని వైశాఖ బహుళ తృతీయ అనగానే తదియ అంటే మే 15వ తారీఖు నుండి మనకు సరస్వతి పుష్కరములు అనేటువంటిది వస్తున్నాయి. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి అంటారు. ఆ సరస్వతి నది పుష్కరాలు. ఆ సరస్వతి నది ఎక్కడున్నది అంటే 2 చోట్ల ఉన్నది. ఒకటి బదరీనాథ్ నుంచి లోయ కిందకి వెళ్ళిపోవాలి. పూర్తిగా వెళ్తే అక్కడ మన అనేటువంటి గ్రామం, అక్కడి నుంచి ఒక పక్కన జలకనందన వస్తూ ఉంటుంది. ఆ గ్రామము దగ్గర సరస్వతి నది. 99% ఆ సరస్వతి నదిని మనం దగ్గరికి వెళ్ళి ముట్టుకొని వచ్చి అందులో మునిగేటువంటి అవకాశాన్ని అక్కడ ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళు మనకు అవకాశం ఇవ్వరు. 2 సరస్వతి కుండం అని చెప్పి మనకు ప్రయాగరాజులో ఇప్పుడు ఎక్కడైతే కుంభమేళ జరుగుతుందో ఆ కుంభమేళ ప్రయాగరాజ్ ఏదైతే ఉన్నదో అక్కడ అంతర్వాహిని సరస్వతి ఉన్నది సంగమం. ఆ ప్రాంతంలో 15వ తారీఖు మే మొదలుపెట్టి 26వ తారీఖు వరకు 12 రోజుల పాటు ఆ సరస్వతి పుష్కరములు జరిగేటప్పుడు అది కూడా మనకు చక్కగా సంక్రమణం. బృహస్పతి మిథునంలోకి వస్తూ ఉంటాడు. మిథునము అనగానే దంపతుల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్యన కావచ్చు, తండ్రి కొడుకుల మధ్యన కావచ్చు, ఏదైనా సరే కుటుంబంలో వైరం అనేటువంటిది ఏర్పడేటువంటి స్థితి ఉంటూ ఉంటుంది. అటువంటి మిథునంలోకి బృహస్పతి మే 14 అర్ధరాత్రి తెల్లవారితే 15 అనగా ప్రవేశిస్తున్నాడు. కనుక 15వ తారీఖు ఉదయం నుంచి సరస్వతి పుష్కరాలు జరిగేటువంటి సమయంలో గణపతి ప్రార్థన చేసుకొని ఎంతమంది వస్తే అంతమందికి అక్కడ అన్నప్రసాద వితరణ చేస్తూ 12 రోజుల పాటు లక్ష్మీ గణపతి మహాయాగం, శతచండీ యాగం, శతరుద్రయాగం, సహస్రలింగార్చనను పూర్తి చేసుకొని చివరి రోజు నాడు ఈ సహస్రలింగార్చన అనేటువంటిది చంద్రమౌళీశ్వర శివలింగం మనకు ఇంత బటన్ వేలంతగా ఉంటుంది. శివలింగం స్ఫటికం. సహస్రలింగార్చన పూర్తి చేసుకున్న తర్వాత ఆ ఒక్క శివలింగం ప్రతి ఇంటికి కూడా ప్రసాదంగా అందజేయడం జరుగుతుంది. చెప్పటానికే ఎంత కష్టమవుతుందో అంటే అందులో ఉండే విధానం చేస్తే ఇంకెంత కష్టంగా ఉంటుంది. అంత కష్టాన్ని ఇష్టంగా మనం అనుకొని కనుక చేసినట్లయితే దాని యొక్క ఫలితం ఏ స్థాయిలో ఉంటుంది అనేటువంటిది మనమందరం కూడా చక్కగా దాని గురించి పునః ఆలోచించుకోవచ్చు ఒక్కసారి. అయితే ఇది ఏ ఒక్కరూ కూర్చొని చేసేటువంటిది కాదు. ప్రతి ఒక్కరూ సమగ్రంగా మనది అనేటువంటి స్థితిలో ముందుకు రావాలి. ఒక్క మాటగా చెప్పాలంటే దైవం, ధర్మం, భక్తి, ముక్తి, మోక్షం ఈ 5 సమ్మేళనం. అందులో ధర్మము, దైవాన్ని మనం గెలిపించగలుగుతున్నామా అంటే ధర్మాన్ని, దైవాన్ని మనం విజయవంతం చేకూర్చడము అంటే మన యొక్క భక్తి, మన యొక్క ముక్తి, మోక్షము, భుక్తి ఏదైనా సరే ఇతరత్ర అవి మనం పుచ్చుకున్నట్లే. అది విజయశంఖారావు అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అంత అద్వితీయమైనటువంటి మహాక్రతువును ఒక మనిషి 2, 3, 10 మందో కలిస్తే అవ్వదు. 100 మంది కలిస్తే మాత్రమే ఈ మోదక లక్ష్మీ గణపతి మహాయాగాన్ని మనం నిర్వర్తించగలుగుతాము. 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు రుద్రయాగం, లక్ష్మీ రుద్రయాగం, శ్రీ రుద్రయాగం, ఇట్లా 11 రోజుల పాటు రుద్రయాగం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం.
అలాగే చండీ యాగం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఈ లక్ష మోదక లక్ష్మీ గణపతి యాగం అనేటువంటిది పూర్తిగా శారీరక శ్రమకి సంబంధించింది. ఇందాక మీకు చెప్పే కదా, కొబ్బరికాయలు తీసుకొని వాటిని పగలగొట్టి మొత్తం తురిమి, బెల్లం తీసుకొని మొత్తం తరిగి ఆ రెండు కలిపి కొబ్బరిలోజు, ఒకవైపు కొబ్బరికాయలు కొడుతూ ఉండాలి, కొబ్బరి తురుముతూ ఉండాలి, మరొకవైపు బెల్లం చెక్కుతూ ఉండాలి. అంతంత రాగానే వాటితోటి కొబ్బరిలోజు చేసేస్తూ ఉండాలి. ఆ కొబ్బరిలోజు చేసిన దాన్ని పక్కన పెట్టుకోవటము, గోధుమ పిండి దాని అరచేతంతా గోధుమ పిండి చపాతీలాగా చేసుకొని అందులో ఆ కొబ్బరిలోజు ఉండబెట్టి మళ్ళీ దాని దగ్గరగా ఉంచేసుకొని మళ్ళీ నూనెలో దాన్ని వేయించడం. ఇది 1,00,000 మోదకాలు చేయాలి అంటే ఒక్కసారి ఆలోచించుకోండి, ఎంత శ్రమతో కూడుకున్నటువంటి మనం. బయట కొంతమందికి మనం ఆర్డర్ ఇస్తే వారు ఒక మోదకానికి ఇంత అమౌంట్ అని చెప్పి మన దగ్గర తీసుకొని మనకి చేసేస్తారు. అంటే మన ఫలితం ఏముంటుంది అందులో? మనం కష్టపడి అవన్నీ కొట్టి తురిమి 10 మంది, అంటే ఒక 10 మందిని మనం దగ్గర పెట్టుకొని దీనికోసం ప్రత్యేకంగా మనం తయారు చేయిస్తే ఆ ఒక్క ఫలితం మనకు ప్రత్యేకంగా ఉంటుంది. కర్త కారయిత చేవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతం దుష్కృతం చేవ చత్వార సమభాగిన. మనం శారీరక శ్రమ ఎంతైతే పడతామో అందులో అంతకి అన్ని రెట్లుగా ఫలితం మనం చూడగలుగుతాము. కనుక 100 రకాలుగా దీని గురించి ఆలోచనలు చేయకుండా అత్యంత మోక్షదాయకమైనటువంటి మహాయజ్ఞంగా భావించి ఈ సరస్వతీ నది అంతర్వాహినిగా నడుస్తున్నటువంటి ప్రయాగరాజు కుంభమేళ ఇప్పుడు జరుగుతుంది కదా, ఆ ప్రయాగరాజు సంగమమునందు ఈ యొక్క మహా లక్ష్మీ గణపతి యాగాన్ని సంకల్పం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. కనుక ఇది మనది అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా సమగ్రంగా సహకరించినట్లయితే కాదు, అందరూ కూడా సమగ్రంగా సహకరించి ఈ క్రతువుని ముందుకు నడిపించగలరు. ఎందువల్లంటే శక్తి 111 లేదంటే 122 అలా 111 మనం అంటే మన శక్తి, మనం ఎన్ని మోదకాలు మన ద్వారా మన ద్రవ్య రూపంతో ఎన్ని మోదకాలు మనం స్వామివారికి సమర్పించగలుగుతాము అనేటువంటిది దృష్టిలో ఉంచుకొని, శక్తి ఉంది మనం చేయగలము అనుకుంటే 1100 మోదకాలు, సహస్ర మోదక లక్ష్మీ గణపతి అంటే 1000 మోదకాలతో లక్ష్మీ గణపతి హోమం అనేటువంటిది తెల్లవారుజాము మొదలు పెట్టుకొని సూర్యోదయంలో పూర్తి చేయడం అనేటువంటిది విశేషం ఏదైతే ఉంటుందో 1000 మోదకాలతోటి. ఆ 1000 మోదకాలతోటి కూడా ఒకరి పేరు మీద మనం, అవి సహస్ర మోదకం 1100 మోదకాలు. శక్తి ఉన్నది అన్నప్పుడు 1100 మోదకాలని కూడా మన పేరు మీద మన ద్రవ్యంతో స్వామివారికి సమర్పించేటువంటి విధానాన్ని అనుసరిస్తూ అందరూ కూడా ఈ ఒక్క మహాకృతుని జయప్రదం చేయగలరు అని కోరుకుంటున్నాను. దీని గురించి మీకు మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే భారతీయ శంకర పీఠాన్ని మీరు చక్కగా సంప్రదించవచ్చు. మీకు గుర్తున్నదో లేదో, క్రితం సంవత్సరం ఓంకారేశ్వరంలో పుష్కరాలకు కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ చక్కగా ఈశ్వరునికి అభిషేకాలు అవన్నీ కూడా, రుద్రపారాయణలు అవన్నీ కూడా యథాశక్తిగా 12 రోజుల పాటు అక్కడ ఉంది. మనం పూర్తి చేసుకోవడం, ఆ వీడియోస్ని కూడా మనం చూశాము. ఇప్పుడు అదే విధానాన్ని అనుసరించి ఇంకొక మెట్టు పైకి ఎక్కాలి అనేటువంటి దృష్టిలో 1,00,000 మోదక లక్ష్మీ గణపతి యాగం. అదేంటండి, ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 4 నెలలు ఉంది కదా. ఇప్పటి నుంచే ఎందుకు దీని గురించి అంటే, ఇప్పటి నుంచి సాధన చేయటం మొదలు పెడితే మినహాయిస్తే అప్పటికి దాని యొక్క విధానాన్ని పూర్తి చేయడం అనేటువంటిది అసంభవమైనటువంటి మాట. ఎందుకంటే ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే, ఎంతమంది ఏ విధానంలో ముందుకు రాగలరో మనకు తెలియదు. 1500 పైన కొబ్బరికాయలు మనం తీసుకోవాలి, 100 కిలోల పైన బెల్లం, అలాగే 100 కిలోల పైన గోధుమ పిండి, 100 కిలోలు తైలం అనగా నూనె, హోమంలో వేయడానికి ఆవు నెయ్యి 75 కిలోలు. ఇవన్నీ మనం ఇక్కడి నుంచి, అలాగే ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా అన్నప్రసాద వితరణకి బియ్యం అంటే రైస్ బ్యాగ్స్, పప్పు, ఉప్పు అన్నీ కూడా, కూరలు అంటే అక్కడ మనం కొంటాం కానీ మిగిలినవన్నీ కూడా ఇక్కడి నుంచే రవాణా మనం చేసుకువెళ్ళాలి. అక్కడ మనం కొనలేం, ఎలా ఉంటుందో వాతావరణం తెలీదు. ఇక్కడి నుంచి అవన్నీ కూడా మనం రైల్లోన ఏదన్నా ఒక వాహనం మాట్లాడుకుని అందులో వేసుకొని వెళ్తామా అంటే తేలికైన విషయం కాదు. దానికి ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టి
ఎంతమంది దాతృత్వం కలిగినటువంటి వాళ్ళు ఇంత మహత్తరమైన క్రతువు చేస్తున్నారు, నా కృతంగా నేను ఇది సమర్పణ చేస్తున్నా అనేటువంటిది మీరు అందులో కొబ్బరికాయలైనా ఇవ్వవచ్చు, బెల్లమైనా ఇవ్వవచ్చు, గోధుమ పిండైనా ఇవ్వవచ్చు, నూనెైనా ఇవ్వవచ్చు, నెయ్యి అయినా ఇవ్వవచ్చు. అలాగే మనకు ఎండు కొబ్బరి చిప్పలు, ఆ ఎండు కొబ్బరి చిప్పలైనా హోమంలో వేసేందుకు ఇవ్వవచ్చు. ఇవన్నీ కంచి మనం మోసుకొని అంటే ఒక వాహనంలో వేసుకొని అక్కడ తీసుకెళ్ళటము అంటే తెలియని విషయం కాదు. అక్కడ దొరకవు ఈ రకంగా మనకు కావాలి అని అంటే. మరి అప్పుడు ఇవన్నీ తీసుకుని అక్కడికి వెళ్ళాలి అని అంటే ఇన్ని రోజులు ముందు నుంచే ప్రయత్నం చేస్తే వచ్చేటువంటిది విధానాన్ని తీసుకొని ఎవరెవరు ఏమేమి ఇస్తున్నారో అవన్నీ జాగ్రత్తగా చూసుకొని వాటన్నిటిని మాట్లాడుకొని అక్కడికి తీసుకువెళ్ళి సన్నాహాలు చేసుకోవడానికి సమయం పడుతుంది. కనుకనే ఇప్పటి నుంచే దీనిపై కసరత్తులు చేయాలి, 10 మంది దృష్టికి తీసుకువెళ్ళాలి, ప్రతి మనిషి యొక్క చెవిలో ఈ విషయాన్ని చెప్పాలి, దాన్ని వచ్చేటువంటి ఫలితాన్ని అందరికీ సమానంగా పంచాలి అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మీరందరూ కూడా 10 మందికి ఈ వీడియోని షేర్ చేసి ఈ యొక్క లక్ష మోదక లక్ష్మీ గణపతి మహాయాగాన్ని జయప్రదం చేయడంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమః. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. స్వస్తి.